కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తూ తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రకటిద్దాం, దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొందాం అంటూ హైదరాబాద్ నాచారంలో అన్ని కార్మిక సంఘాలతో సదస్సు నిర్వహించారు. తిరుమల లడ్డు కల్తీపై ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థంలో విజయనగరం జిల్లా జనసేన నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల తీవ్ర అపచారానికి పాల్పడిన వైసీపీ నేతలు మోకాలపై కూర్చుని స్వామివారిని క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతూ నకిలీ కరెన్సీ నోట్లను చెలామణి చేస్తున్న 4 వ్యక్తులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3,50,000 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. తిరుమల లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. కూటమి నాయకులు చెబుతున్నట్లు లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడలేదని సిట్ సిబిఐ నివేదికలో చెప్పారని కాటసాని తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ జీసస్ మిరాకిల్స్ చర్చిపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దౌర్జన్యం చేశారు. చర్చి కూల్చివేసేందుకు ప్రొక్లైన్లతో యత్నించడంతో చర్చి సభ్యులు అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నాయకులు అండతోనే దాడులు చేశారంటూ ప్లకార్డులు పట్టుకుని చర్చి వద్ద నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా పాకల బీచ్ లో జరిగే బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. ద్విచక్ర వాహనాలకు ఒక ప్రాంతంలో, కార్లకు మరొక ప్రాంతంలో పార్కింగ్ ప్రదేశాలను గుర్తించామని చెప్పారు. ఈ ఫెస్టివల్ కు వచ్చేవారు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఎస్పీ సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ గురుకుల పాఠశాలను ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యుడు లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మెనూ అమలు జరగట్లేదని పాఠశాల ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు న్యాయవాదులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 70ని రద్దు చేసి జీవో నెంబర్ 406ను వెంటనే అమలు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కాకర్ల ప్రభుత్వ వైద్యశాల నూతన భవనం నిర్మాణం దాదాపు 90% పూర్తయింది. 2021లో ప్రారంభమైన వైద్యశాల నిర్మాణం 5 ఏళ్లు గడిచినా పూర్తి కాకపోవడంతో వైద్య సిబ్బంది, రోగులు ఇరుకు గదులతో ఇబ్బంది పడుతున్నారు. ఓటు ఎంత విలువైందో తెలుసుకునేలా చేసింది జగిత్యాల జిల్లాలోని ఓ కుటుంబం. లేవలేని స్థితిలో ఉన్న 88 ఏళ్ల ఆడిపో సరస్వతి అనే వృద్ధురాలిని అంబులెన్స్ లో పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చి ఓటు వేయించి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు.